కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈ సంవత్సరం అంతా కృతజ్ఞతా కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని, ఎందుకంటే సమయం అయింది కనుక త్వరగా ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృపచేతను ఈ లోకంలో మమ్మల్ని అందరినీ మీరు ప్రవేశపెట్టి నీ కృపలో భద్రపరుచుకుని, ఇదిగో తండ్రి, మరి సంవత్సర దినాలు మీరు రెక్కల చాటున సురక్షితంగాను క్షేమంగాను మరి కాచి కాపాడి సంరక్షించి ఈ 2025 సంవత్సరం మరి చివరి దినాన్న మమ్మల్ని అందరినీ అడుగు పెట్టించి మరి కొద్ది గంటల్లో తండ్రి మరి నూతన సంవత్సరాన్ని మాకు బహుమానంగా ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించడానికి తండ్రి, మరి సంఘమంతా మరి ఐక్యత కలిగి విశ్వాసంతో మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచుటకు తండ్రి ప్రతి ఒక్కరిని మరి సమాయత్తపరిచి మీ సన్నిధికి మరి తోడ్కొని వచ్చిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ప్రభువా, ఈ కూడిక ద్వారా అనేక విషయాలు తండ్రి ఆత్మ సంబంధమైన మీ యొక్క జ్ఞానాన్ని మేము రాత్రికాల సమయంలో ధ్యానించుకుని మమ్మల్ని మేమే పరిశీలన చేసుకుని మీ యొక్క వాక్య ప్రకారము జీవించడానికి గత కాలపు జ్ఞాపకాలను విడిచిపెట్టి మరి నూతన తలంపులు, నూతన ఉద్దేశాలు, నూతన ఆలోచనలతో మమ్మల్ని నూతన సంవత్సరంలో అడుగు పెట్టిస్తున్నందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ప్రభువా, చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మరి జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, ఇంక నువ్వు రావాల్సిన వారున్నారు, వారందరినీ త్వరితగతిన మరి పనులన్నీ ముగించుకొని సంతోషంతో తండ్రి మరి యొక్క కృతజ్ఞత కూడికలో పాల్పంపులు పంచుకోవడానికి ప్రతి ఒక్కరు హృదయాలను తట్టి నడిపించుకొని మా ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి సండే స్కూల్ పిల్లల ద్వారా చక్కటి కార్యక్రమాలను పొందుపరిచి వారి యొక్క తండ్రి మరి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించి మరి సండే స్కూల్ ద్వారా నేర్చుకున్నటువంటి మీ యొక్క వాక్కును తండ్రి వారి తండ్రి మరి చక్కగా చెప్పుచుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును చిన్నపిల్లలందరికీ మరి అనుగ్రహించి నడిపించుకొని ఈ కార్యక్రమాన్ని అంతటి మీ చేతులుగా అప్పగించుకుంటూ మరి సజావుగాను సక్రమంగాను మంచి వాతావరణంలో జరిగించుకుని తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు కూడా మరి కీర్తనలు పాడడానికి సహకరించాలండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన పాడుకుందామండి. ఆరాధించేదము ఆత్మతో నిరతము. మరి కీర్తన పాడడానికి సహకరించాలి, రావాలి త్వరగా. ఆరాధించేదము ఆత్మతో నిరతము, యెహోవా దేవుని మనమంతా. ఆరాధించేదము ఆత్మతో నిరతము, యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము
నిత్య దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అమరయున్నవాడు మన దేవుడు అమరుడై ఉన్నవాడు మన దేవుడు ఆరాధించెదము నిరతం యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకున్న తండ్రి ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై భూమియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యెహోవా దేవుని మనమంతా రెండవట అదే చెనికటి పుస్తకం నుంచి మూడవ గీతం పాడుతున్నామంటే స్తుతి చేయకుండా స్తుతి గీతం పాడదాం. అదే చెనికటి పుస్తకం నుంచి మూడవ గీతం పాడుతున్నామండి. స్తుతియాగము చేయుదము స్తుతిగీతము పాడెదము స్తుతులందు
सर्वजगतिके कर्तारु सर्वजनुలకు తండ్రివి సర్వజ్ఞానము కలిగినవాని సర్వశక్తి సంపన్నుడా సర్వజ్ఞానము కలిగినవాని సర్వశక్తి సంపన్నుడా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము నిత్య జీవములో దాతవు నీతి కలిగిన రాజువు నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్యము దేవుడా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ప్రేమయంతో వాడవు ఓ నా శోధ పవిత్రుడా దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఆత్మలో ఆడవు ఆదియంతము లేని వాడవు దీర్ఘకాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా దివ్యకాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము మూడవదిగా అదే చెప్పిన పుస్తకం నుంచి 45 గీతం పాడుతున్నప్పుడు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి 45 గీతం పాడుతున్నప్పుడు మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు
పాపము దయచేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షణము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షణము పాపము చేమాము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మకము చూపుము ఇంటికి తండ్రి ఇంటికి మాధుర్య యా ప్రేమ ప్రపంచము చూపించు కంటికి సర్వం పరచు సుఖమే సర్వం పరచు తండ్రి ధరణి భోగములెల్ల బ్రతుకు దోషము చేసి దేవానిను చేరితి దేనియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేనియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దూర దేశములో తప్పిది మార్గము పోయిన నేను తప్పిన ఇల్లులెల్ల తల్లి దారిద్రము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి బాధలో అన్యాయమైపోయే పండు సహవిడి అమృతము వేదన అడుగంటే అవినీతి మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము మార్గము నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కోరుకోని కాదనుచు కోపించి వెళ్ళేది పని చేసి
కనికరము కోరుము. ప్రార్థనకు నా తండ్రి ఇంకెవ్వరు లేరు. క్షమించి బ్రోము. ప్రార్థనతో నా తండ్రి నీకెవ్వరు లేరు. క్షమించి బ్రోము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూసి పరుగించి నాపై ప్రతియేచెను. నా జీవనము తోడుకొని నన్ను దీవించెను. నా జీవిత కథలంతా యేసు ప్రేమకు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథలంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చివరిగా అదే చిన్న పుస్తకించి అరవిందకి పాడుతున్నాము. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. చివరిగా చిన్న పుస్తకించి అరవిందకి పాడుతున్నామండి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ, 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 ప్రేమ. అంధకార బంధమున నావరించగా, అందుడనే యేసుని ఎదుర్కొంటిని. అంధకార బంధమున నావరించగా, అందుడనే యేసుని ఎదుర్కొంటిని. పదము దించెను, బ్రతికించెను నన్ను. పదము దించెను, బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ.
కాదు, లోన కుర్చీలు కూడా ఖాళీ ఉంది, కొంతమంది ఎండిపోతే లోపల పంపించండి, ఎదర కుర్చీలు వేయించండి. ఇవే ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకున్నామండి. త్వరగా ఈ యొక్క సంవత్సరాంత కృతజ్ఞత కూడికని మనం ముందుకు తీసుకెళ్దామండి. ఎందుకంటే మరి సమయం దాదాపు మరి 11:30 అయిపోయింది, 11:20 అయింది. మరి యొక్క కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము, మరి వాక్యపట్నాన్ని లేఖన భాగాన్ని చదివి వినిపించడానికి మరి తొర్లపాటి ప్రవీణ్ సిద్ధపడాలి. అపోస్టల్ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ఈ సంవత్సరాంత కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము అపోస్టల్ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ప్రవీణ్ రావాలి. కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇది సేవ మీకు ఉచితమైనది. ఇది ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్రములను పరీక్షించి తెలుసుకున్నట్టు ఈ మనస్సు మారి రోధముల వలన రూపంలో ఉంది. లేఖన భాగాన్ని మరి చదివి వినిపించిన సహోదరుడు ప్రవీణ్ కుమార్కి మరి ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తానండి. లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి యొక్క కోడిక ద్వారా తండ్రి మరి ఇంతవరకు చక్కటి కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని గణపరచడానికి మహిమపరచడానికి తండ్రి మరి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి జ్ఞానయుక్తమైనటువంటి మీ యొక్క వాక్కును తండ్రి మరి బోధించుండగా ప్రతి ఒక్కరూ తండ్రి మరి హృదయాలు తెరిచి వాక్యాన్ని ధ్యానించుకుని హృదయంలో భద్రపరుచుకుని ఈ 2025వ సంవత్సరం చివరి దినంలో తండ్రి మరి రూపాంతరం చెందులాగిన మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి హెచ్చరించి ముందుకు సాగిపోవడానికి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మరి శ్రద్ధగా వినడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని ఈ కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుపేట మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభవందనాలు తెలియజేస్తానండి. మరి 2025వ సంవత్సరం ఈ చివరి
దినంలో దేవాదేవుడు మనందరినీ ప్రవేశపెట్టి మరి కొద్ది గంటల్లో 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మరి స్థానిక క్రీస్తు సంఘం మరి చక్కటి ఈ యొక్క సంవత్సరాంత కృతజ్ఞత కూడికని ఏర్పరచుకుని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దామండి. సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, అందులో దేవుని పిల్లలైనటువంటి మనందరం కూడా ప్రవేశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, స్థానిక సంఘ విశ్వాసులు మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఇదండి. ఎందుకంటే 2025 జనవరి నుంచి స్టిల్ ఇప్పటి వరకు దేవాదేవుడు మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో, మీ జీవితాల్లో అనేక మేళ్ళు అవ్వచ్చు, అనేక ఆశ్చర్యకార్యాలు అవ్వచ్చు, లేదా శోధన, వేదన, వ్యాధి బాధలతో ఈ 2025 సంవత్సరం ఎలా అయితే మరి ఇక కొద్దిసేపట్లో ముగిపోతుంది. గత కాలపు జ్ఞాపకాలని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలా, మోసుకురావాలి వెనకాల? విడిచిపెట్టాలి. గత కాలపు జ్ఞాపకాలని విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలండి క్రైస్తవుడిగా. మనందరం క్రైస్తవులమే కాబట్టి వెనకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడాలి చెప్తున్నాడు పౌలు. సో పౌలు గారు పత్రిక ద్వారా ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకుని పౌలు గారిని జ్ఞాపకం చేసుకుని పౌలు గారి గురించే మాట్లాడుకుందాం. అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి చాలా అర్థమయ్యే రీతిలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తానని తెలియచేసి పౌలు పత్రిక ద్వారా పౌలు జీవితాన్నే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవాదేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి నిద్రపోకుండా మెలకువగుండి ఏం చేయాలి? గత వారాలు 51 వారాలు 52 వారాల వరకు వాక్యం ప్రతి ప్రభుదినంలో ఏదో అటో కునుకు ఇటో కునుకేసి వింటానే ఉంటారు, అవునా? కనీసం ఈ చివరాఖరి రోజుని విడిచిపెట్టే రోజు కూడా నిద్రపోకుండా ఉండండి. సో ఏదేమైనా కానీ పౌలు రోమాపత్రిక ద్వారా చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడండి. దాన్ని మనం వివరించుకునే ప్రయత్నం చేస్తూనే పౌలు గారి గురించే మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. కొద్దిసేపే ఒక 12 వరకు చెప్తాను ఖచ్చితంగా. రోమాపత్రికలో పౌలు ఆయన మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఎందుకు బతిమాలుతున్నాడు? సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకి సమర్పణ చేసుకోండి. ఈ చివరి రోజులు, అంటే ఈ 2025 సంవత్సరం ఈ చివరి రోజులైనా సజీవ యాగముగా మీ శరీరాలని ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించుకోండి. ఆలోచించాలి, ఎందుకు సమర్పణ చేసుకోవాలి? పౌలు తన దేహాన్ని క్రీస్తుకి సమర్పణ చేసుకున్నాడు, అందుకనే చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ పౌలు మునుపు స్థితి సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన ఎందుకు ఈ మాట ఈ పత్రిక ద్వారా సజీవ యాగముగా మీ శరీరాల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సమర్పించుకోండి అని ఎందుకు బతిమాలుతున్నాడో ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసే సందర్భం ఈ విషయాన్ని. ఎందుకు?
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటూనే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనిషికి ఏం మారాలంటున్నాడో? మనిషి మారాలా, మనసు మారాలా? చెప్పాలి గట్టిగా. మనిషికి మనసు మారాలా, మనిషి మారాలండి? క్రొత్త సంవత్సరంలో మనిషిగా మారతారా, మనసుతో మారతారా? మాటలు చెప్తారు అంతేగాని ఏమి ఉండదు. ఆ పాత జీవితాన్ని కంటిన్యూ చేసుకొస్తారు, మోసుకొస్తారు. అవునా? మనం మారం ఎప్పటికీ. ఈ సంవత్సరాంత కూడికల్లో, కృతజ్ఞతా కూడికల్లో నేను ఎప్పుడు చెప్పే మెసేజ్, ఎప్పుడు మాటలే, ఎప్పుడు అదే వాక్యం మారట్లేదు కానీ అది మారదు ఎప్పటికీ, దేవుని వాక్కు. కానీ మనం కూడా అలాగే ఉంటున్నాం. సో అంటారు పెద్దలు, ఓ మాట అంటే బాగోదేం మళ్ళీ, మనిషి మంచోడే ఇంకా అనకండి, ఈసారి అక్కడితో ఆపేయండి. సో అందరూ మనుషులు మంచిగా అనిపిస్తూ ఉంటారండి, కానీ మారాల్సింది ఏంటి? మీ మనస్సు మారి రూపాంతరం చెందమంటున్నాడు. రూపాంతరం అనేది నేను గడిచిన 2024 సంవత్సరంలో సీతాకోకచిలుకనే జ్ఞాపకం చేశాను. ప్రతి సంవత్సరం దాని గురించి చెప్పలేము మనం. అవునా? రూపాంతరం అనగానే అది రూపాంతరం చెందుతుంది చక్కగా, దాని పాత స్థితి గొంగళి పురుగులో ఉంటుంది. రూపాంతరం చెందగానే చక్కటి రంగురంగుల దేహాన్ని ధరించుకుంటుంది. అది రూపాంతరం. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. కానీ 2025 సంవత్సరంలో ఈ చివరి దినంలో నేను పౌలు గారిని ఆయన ఎలా రూపాంతరం చెందాడో జ్ఞాపకం చేస్తున్నాను. సీతాకోకలు చిలికిని మర్చిపోతాం. ఇంకా 2024 అయిపోయింది. ప్రతి సంవత్సరం నేను దాని గురించి చెప్పి రూపాంతరం అనగానే మీరు అదే అంటున్నారు, ఏం మారట్లేదు. అవునా? వికారంగా పెట్టకండి, చక్కగా సంతోషించే సమయం ఇది. అవునా? దేవుడు ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత జనవరి 1 నుంచి ఈ 31వ తారీఖు వరకు మనల్ని కాంచి కాపాడి సంరక్షించి, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతగా ఉందంట. విలపించే ప్రవక్త గారు ఇర్మియా గారు విలాప వాక్యాల్లో చక్కగా మాట్లాడతాడు ఆయన. యెహోవా కృప కలవాడు అంటూనే ఆయన వాత్సల్యత ఎడతెగక వంద గనుకనే మనము నిర్మూలము కాకున్నాము. ఆయన కృప, ఆయన ప్రేమ మన ఎడలో నిలిచింది కనుకనే మనం నిర్మూలం కాకుండా సజీవుల లెక్కలో ఇలాగ బ్రతికి ఉన్నాము. ఇందాక కీర్తన పాడతారేమని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా, ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. చూడండి, ఆ కీర్తన చక్కగా ఉంటుంది. ఇంకా మనం బ్రతికి సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన వాత్సల్యతే, ఆయన ప్రేమ. ఆకాశం కన్నా ఎత్తైనది అంట. కీర్తన చక్కగా ఉంటుంది. కీర్తన ఎవరైనా పాడతారని చూశాను నేను. నీ కృప ఆకాశం కన్నా ఎత్తైనదంట. సో పౌలు చూడండి, మీరు ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఈ లోక మర్యాదను విడిచిపెట్టి ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, మీ మనస్సు మారి నూతనము అవ్వాలి. మీ మనసు మారి నూతనంగా అవ్వాలంటే ఆ నూతనత్వం ఎవరిలో ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన నూతనత్వం ఎవరిలో ఉంది? మన ప్రభు అయినా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడలా వాడు
నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను, సమస్తము గతించినవి విడిచిపెట్టండి. ఇక గత కాలపు జ్ఞాపకాలని 2025 సంవత్సరంలో ఏదో అలా గడిచిపోయింది. శ్రమలో, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, అనేక శ్రమల్లో మీరు కొట్టుమట్టాడు ఉండొచ్చు. విడిచిపెట్టండి. మీ ఆలోచనలు మారాలి, ఆలోచన విధానం మారాలి. కొత్త సంవత్సరంలో విడిచిపెట్టండి. ఇంకొక అరగంటలో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. గత కాలపు జ్ఞాపకాలని విడిచిపెడతాకే సిద్ధంగా ఉండండి. వాటిని మోసుకుని మాత్రం రాకండి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు జ్ఞాపకాలని విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటారు, కానీ మధ్య మధ్యలో గుర్తొచ్చేసినాయి వాళ్ళకి. అవునా? ఐగుప్తు జ్ఞాపకాలని నెంబర్ వేసుకున్నారు. అక్కడే బాగుంది, అక్కడే సమృద్ధిగా ఉంది, అక్కడే కష్టమైన దెబ్బేసినా మాంసం తిన్నాం మేము, పొయ్యిగడికి వచ్చిన చక్కగా వండుకుని తిన్నాం అన్నారు. అంటే గుర్తొచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎందుకు గుర్తు వస్తున్నాయి? వాళ్ళ మనసు మారలే. భౌతికంగా అదే మనుషులు మారారంతే, మనసులో మారలే. మనసులు ఇంకా ఈగుప్తులోనే ఉండిపోయినాయి. మనం కూడా ఆ స్థితిలో ఉండకూడదు, అలా ఆలోచన చేయకూడదండి. మన మనసులో మారాలి. ఇంకా ఎవరైనా క్రీస్తు యేసునందు లేకపోతే ఈ 2026 సంవత్సరంలో మారడానికి, మీ మనసు మారి రూపాంతరము చెందేవారిలాగా ప్రయత్నం చేయండి. ఈ 2025 సంవత్సరంలో ఎలాగో ఇటు గడిచిపోయి ఉంటాయి. సో పౌలు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం భయానకం. అవునా? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అంటే తను రూపాంతరం చెందినప్పుడు, తన మనసు మారినప్పుడు ఎంత క్రూరుడిగా ఉన్నాడు. నిజంగా ఎంత క్రూరుడిగా ఉన్నాడండి పౌలు. తన మనసు మారలేదు, రూపాంతరము చెందలేని సమయంలో, టైంలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన స్థితి భయానకం. నరహంతకుడు. అవునా? దొరికితే చంపేద్దాం అన్నంత ఇదిగా. ఎవరు దొరికితే? క్రీస్తుని విశ్వసించిన వారు, క్రైస్తవులు ఎవరైనా కనపడితే పురుషులు లేదు, స్త్రీలని కనికరం కూడా లేదు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని సంహరించడమే పనిగా పెట్టుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న టైంలో జరిగినటువంటి భయానకమైనటువంటి స్థితులు. అపోస్తల కార్యాల్లో చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక వెనకాల ఉంటుంది చూడండి. అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన రూపాంతరం చెందక మునుపు 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుంచి పౌలు సౌలుగా ఉన్నప్పుడు రూపాంతరం చెందినప్పుడు తన మనసు మారటువంటి స్థితిలో గత కాలపు విషయాల్ని, అంటే తన గతపు స్థితిని, తన గతాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 9వ అధ్యాయం మొదట్లో చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలమ్మని అడిగాడు. సో అంటే అధికారి దగ్గరికి వెళ్ళి ఒక సిఫార్సు లెటరు. ఏం సిఫార్సు? క్రైస్తవులు ఎవరైనా కనపడితే వాళ్ళని సంహరించడానికి, పట్టుకోవడానికి, యెరూషలేము బంధించి తీసుకురావడానికి పర్మిషన్ లెటర్ పట్టుకుని వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో దమస్కు మార్గంలో ఉండగానే దేవుని ప్రత్యక్షత ఏమైంది? అవునా? ఏమైంది అంటే, రూపాంతరం చెందక మునుపు తన పూర్వపు స్థితి ఎలా ఉంది? పౌలు కాక మునుపు భయానకమైన స్థితిలో ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడో తెలియటువంటి స్థితి. కళ్ళు అంధకారం అయిపోయినాయి. భౌతికంగా కళ్ళు బాగున్నా కానీ ఆత్మీయ నేత్రాలు ఎలా ఉన్నాయి? పాపముతో మూసుకుపోయినాయి. అలాంటి సౌలు దమస్కు మార్గం గుండా దేవుని ప్రత్యక్షత, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన
ఏం చెప్తాడు ఆయన దర్శనంలో? అంటే ఆయన అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నప్పుడు, అప్పుడు సౌలు ఏమడుగుతాడు? నీవెవరవో అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అనగానే చూడండి, సౌలు నేత్రాలు ఎలాంటి స్థితిలో ఉన్నా చూడండి. అప్పుడు 7వ వచనం చూడండి, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవనికి నీ చూడక మౌనులై నిలవబడిరి. చూడండి 8వ వచనం, సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక పోయాను. అంటే సౌలుకి కన్నులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కన్నులుండి చూడలేకపోతున్నాడు. తన ఆత్మీయ నేత్రాలో తన గతపు పాపపు స్థితిలో ఉండి ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. కన్నులు ఉన్నాయి, కళ్ళు తెరిచాడు, చూడటానికి ప్రయత్నం చేశాడు, కానీ ఏమి కూడా. కానీ భౌతిక సంబంధమైన నేత్రాలో తెరుచుకోబడకపోయినను తన ఆత్మీయ నేత్రాలు, తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎవరి ద్వారా? ప్రభు అయిన. అందుకని నేను ప్రధాన పాపిని అంటాడు. తెలుసండి, ఒప్పుకుంటాడు. నేను ప్రధాన పాపని, నన్ను నా ఎడల ప్రభు అయిన క్రీస్తు కృప చూపించి నన్ను ఈరోజు ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు, నన్ను ఘనమైన పాత్రగా మలుచుకున్నాడు, నన్ను చెక్కుకున్నాడు అంటాడు. తెలుసండి, పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, తన పాత స్థితి, గతప స్థితి భయానకం. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామా? అలాంటి పాపపు స్థితిలోనే ఉండిపోయామా ఈ 2025 సంవత్సరంలో? ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎలాగా జీవించావు? దేవుని కొరకు 2025 సంవత్సరంలో నువ్వు ఏం చేసావు? దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు? ఒకసారి నెమరు వేసుకో, గుర్తు చేసుకో. జనవరి నుంచి స్టిల్ ఇప్పటి వరకు దేవుని కోసం నువ్వు ఎలా బ్రతికావు? దేవుని కోసం నువ్వు ఎలా జీవించావు? దేవుని కోసం అసలు నువ్వు ఏం చేసావు? ఆయన పని నువ్వు ఎలా జరిగించావు? అసలు ఆయన పనిని జ్ఞాపకం చేసుకున్నావా? మనకు కూడా ఒక పని అప్పగించాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. అందరూ ఈ లోక మర్యాదను అనుసరించడం అంతే కదండి. అందరూ ఈ లోక మర్యాదని అనుసరిస్తున్నారు, అంతే, మర్చిపోతున్నారు. దేవాదేవుడు మనకు కూడా ఒక పనిని అప్పగించాడు. ఏం పని? సువార్తని ప్రకటించాలి. నువ్వు నమ్మిన, నువ్వు విశ్వసించిన ప్రభుని సర్వలోకానికి ప్రకటించాలి, చాటించాలి. అది అందరి బాధ్యత. విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు ఆయన పని ఎంత చేసావు ఈ 2025 సంవత్సరంలో? కనీసం నీ పక్కింటి వాళ్ళకన్నా చెప్పావా? కనీసం నీ స్నేహితుడికి చెప్పావా? కనీసం నీ ఇరుగు పొరుగు వారికి చెప్పావా క్రీస్తు గురించి? ఏం చేసావు? 2025 అంతా నువ్వు ఈ లోకాన్ని అనుసరించి బ్రతికేసావు. గుండెల మీద చేసుకుని చెప్పండి, బతికేసామా? ఏమ్మా, ఆదివారం ప్రార్థన అంతే. ఆదివారం మాత్రం ప్రభు ఏసయ్యా ఏసయ్యా అంటూ ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చొని ఆమెనంటే వెళ్ళిపోయారు, అంతే. అంతేనా? ఏమ్మా, అందరూ అలా ఉన్నారా? అలా ఉన్నారా? అందరూ అలా ఉంటారండి, ఉంటారు. విశ్వాసంలో బలంగా ఉన్నారు. స్థానిక సంఘంలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అక్కడక్కడ ఉంటారేమో కానీ. సో ఏదేమైనా కానీ రాత్రికాల సమయంలో సౌలు తన నేత్రాలు తెరుచుకున్నా కానీ చూడలేకపోయాడు. అంటే గుడ్డితనం, కళ్ళు ఉన్నా కానీ చూడలేనటువంటి స్థితి. మనకు అన్నీ బాగున్నాయి అమ్మా, మనకు అన్నీ బాగున్నాయి, కానీ మనం ఏం చేస్తాం? అందుకని అంటాడు, కళ్ళు నుండి చూడకు, చెవులుండి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాం మనం. మన దేహాలని సజీవ యాగంగా సమర్పించుకుంటుంది, వచ్చి కూర్చుంటున్నాం అంతే. అలాగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఆలోచన చేయాలండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నటువంటి స్థితి ఏంటి? తాను దేవుని యొక్క ప్రత్యక్ష, అంటే ప్రభు అయిన క్రీస్తు ప్రత్యక్షతని కనులారా తన ఆత్మీయ గుడితనంతో
చెవులారా విని పశ్చాత్తాప హృదయంతో కుమిలిపోతున్న టైంలో పశ్చాత్తాప హృదయంతో అన్నం కూడా తినట్లేదు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు చూడండి, చూపు లేక చూడండి ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్న పానములేమీ పుచ్చి కొనకు ఉండెను. అంటే మనసు హృదయం అంతా ఏమై ఉంటుంది, ముక్క చెక్కలు అయిపోయి ఉంటుంది. ఏంటి హింసిస్తున్నటువంటి క్రైస్తవులు హింసిస్తున్నటువంటి నేనా? ప్రభు యొక్క స్వరం ఎందే, ఆయన ప్రత్యక్షత వినదే, ఆ వెలుగును చూసింది నేనా? పాపపు అంధకారంలో ఉండిపోయిన నన్ను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ వెలుగును చూడలేక కదా నాకు గుడితనం వచ్చింది. ఆ వెలుగులో నేను నడవలేకపోతున్నాను కదా, నా బ్రతికంతా అంధకారం అయిపోయింది. నేను చీకట్లో, పాపం అనే చీకట్లో ఉన్న నన్ను తన వెలుగులోనికి నడిపించి నా మనోనేత్రాల్లో వెలిగించిన నా ప్రభు విశ్వాసులన, ప్రభు శిష్యులన నేను బాధపరిచింది, నేను హింసించింది, నేను నరహత్య చేసింది, నేను సంహరించిందని తన మనోవ్యధతో ఫుడ్ కూడా సహించట్లేదంట. అన్నం కూడా తినబుద్ధి కావట్లే, 3 రోజుల నుంచి తినట్లే. అప్పుడు వెంటనే అన్నయ్య వెళ్ళినప్పుడు, తారసపడినప్పుడు, ఈ సందర్భం అంతా మీకు తెలిసిందే, నేను ఒకసారి వివరించాను. చూడండి, అప్పుడు ఆయన్ని ఏర్పరచుకున్నాను నేను అంటాడు. అన్నయ్య కూడా షాక్ అయ్యి చూసి, ఏంటి ఈ సౌలున చూడండి 13వ వచనం. అందుకు అన్నయ్య, ప్రభు ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకులు వలవింటిమి. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మనం కూడా ఒక సాధనం అయి ఉండాలి, అవునా? మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క సాధనాలుగా ఉన్నాము. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభు యొక్క సాధనాలుగా ఉన్నవారము, క్రీస్తు యేసు సైనికుల వలె ఉన్నాము. ఎప్పుడైతే సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు ఈ ప్రత్యక్షతనంతా చూసి మనసు మారి ఏమయ్యాడు? రూపాంతరము చెందాడు. ఎంతలా అంటే, బ్రతుకుడు క్రీస్తే, నాకు క్రీస్తు కోసం నేను మరణించడానికి కూడా సిద్ధం. తాను రూపాంతరం చెందడమే కాదండి, మనసు మార్చుకోవడమే కాదండి, ఎక్కడ వీలుంటే అక్కడ ప్రకటించాడు దాన్ని. ఈవెన్ నా ప్రియ కుమారుడు తిమోతి, నా గత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నేను ప్రథమ పాపిని అంటాడు. భయంకరమైన స్థితిలో ఉన్నాను, తను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఘోరమైన స్థితిలో ఉన్న నన్ను నా ప్రభు నన్ను ఆయన కృప చూపించాడు, ఆయన కనికరమతో, ఆయన వాత్సల్యంతో నన్ను కాపాడాడు అంటూనే పాపుల కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేస్తాడు తిమోతికి. 1 తిమోతి పత్రికలో పూర్వము నేను దోషకుడుగాను నరహంతకుడిగా ఉన్నాను అంటాడు, తెలుసండి. నేను చూడండి, చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక ఇదే పౌలు గారు. అంటే రోమా పత్రికలో నా మనసు మారింది, నేను రూపాంతరం చెందాడు అన్నాడు. ఏంది నిమిత్తం? ఆ ముందు అపోస్తల కార్యాల్లో ఆయన ఎలాగ రూపాంతరం చెందాడు, దేనివల్ల రూపాంతరం చెందాడు, తన మనసు ఎందుకు మారిందో మనం అపోస్తల కార్యాలు చూసాం. వెంటనే రోమా సంఘానికి రోమా పత్రిక ద్వారా ప్రియ సహోదరులారా అంటూ మొదలు పెడుతూ, సజీవ యాగంగా మీ శరీరాల దేవునికి సమర్పించుకోండి, మీరు లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీ మనసు మారి రూపాంతరం చెందుడని ఎందుకు చెప్తున్నాడంటే, ఇందుకే దమస్కు మార్గంలో తనకు కలిగినటువంటి ఆ స్థితి
ఆ పూర్వ స్థితిని ప్రియకుమారుటువంటి తిమోతికి చెప్తున్నాడు. చూడండి, మొదటి తిమోతి మొదటి అధ్యాయము చూడండి, అద్భుతమైనటువంటి మాటలు నిజంగా. తిమోతికి రాసిన పత్రికలో 12వ వచనంలో చూడండి, మొదటి అధ్యాయము. పూర్వము చూడండి, పూర్వపు స్థితి జ్ఞాపకం చేస్తాడు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, ఈ విషయాలన్నీ మనం ఎక్కడ చూసాం? దమస్కో ప్రయాణం అవుతున్న ముందు ఎలా ఉన్నాడు సౌలు? పౌలు కాకముందు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. తన పూర్వపు స్థితి ఎలా ఉంది ఆలోచించండి. మన పూర్వ స్థితి కూడా ఎలా ఉందో ఈ 2020 సంవత్సరంలో ఆలోచించేయండి. 2026లో అడుగు పెట్టే మనం ఒకసారి 2025లో నీ స్థితి ఎలా ఉందో ఆలోచించే ఒకసారి. అంటూనే చూడండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరమైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఆయన లేకపోతే నేను లేను. నన్ను బలపరిచి, నేను ఎంతో హింసకుడును దోషకుడును నరహంతకుడినటువంటి నన్ను ఆయన ఏం చేశాడంట? నమ్మకమైన వానిగా చేశాడంట. నన్ను బలపరిచి మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని, తెలియక అవిశ్వాసం వలన చేసిని. మరి మనం పౌలు సౌలుగా ఉన్నప్పుడు తెలియక చేశాడు, అవిశ్వాసం వలన చేశాడు. విశ్వాసం లేదు. క్రీస్తు అంటే కోపం, క్రైస్తవులు అంటే ద్వేషం. కానీ తెలియక అవిశ్వాసం వలన. కానీ మనకు అన్నీ తెలుసు. తండ్రి అయిన దేవుడు తెలుసు, కుమారుడు క్రీస్తు తెలుసు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అంతకు మించి దేవుని యొక్క మహాజ్ఞానం మన చేతుల్లో ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం? సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకుంటానే ఉన్నాం, కానీ రూపాంతరం చెందుతున్నామా? రూపాంతరం చెందుతున్నావా? మన మనసులు మారుతున్నాయా? కనీసం మనుషులైనా మారుతున్నారా? ఆలోచించేయాలి. ఈ చివరి రోజు, చివరి గడి ఇంకో పావుగంటే ఉంది, ముగించేస్తాను పావుగంటలో. ఆలోచించేయండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, తన మనసు మారి రూపాంతరం ఎలా చెందాడో తిమోతికి చెప్తున్నాడో మనం కూడా చెప్పాలి. ఒకళ్ళ సాక్షిగా నిలబడాలి మనం. అవునా? అలాంటి యూట్యూబ్లో వస్తాం చూసారా, ఎందుకు పనిచేయని సాక్ష్యాలు అవి కదండి సాక్ష్యం అంటే. ప్రభు వచ్చాడు, నేను పనిలో ఉండగా 2 దోతలు వచ్చి కూర వండేశారు, అన్నం వండేశారు. ఇలాంటి సాక్ష్యాలు కదండి. రీఛార్జ్ అయిపోయింది, పరలోకం నుంచి రీఛార్జ్ వచ్చేసింది, ఈ కాదండి సాక్ష్యాలు. ఏమా వింటున్నారా? నిద్ర అంటున్నారా? క్రీస్తుకు సాక్షిగా నిలబడటం అంటే ఇక్కడ నిలబడి నాకు నీరసంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, దేవదూతలు వచ్చి వంట వండేశారు. చూస్తారు, నవ్వకండి. మీరు నాకే పెట్టారు, నేనేం చూడలేదు. ఎవరు సండే స్కూల్ పిల్లలు పెట్టారు నాకు. ఎంత ఘోరంగా ఉన్నాయండి. రీఛార్జ్ అయిపోతానంట, ఫోన్ రీఛార్జ్ పరలోకం నుంచి రీఛార్జ్ అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉందంట ఎవరో సహోదరి. ఎందుకు వచ్చిన సాక్ష్యాలు అవి? కామెడీ కాకపోతే అందరూ ట్రోల్ చేస్తున్నారు. లోకు కదమ్మా ఇలాంటి. నీ గురించి సాక్ష్యం మన ప్రభు అయిన క్రీస్తు చెప్పాలి. బల నమ్మకమైన మంచి దోషుడు అనాలి, ఆయన అనాలి. నీ సాక్ష్యం ఇక్కడ చెల్లదు, అసలు చెల్లదు. ప్రియకుమారుడు తిమోతికి చెప్తున్నాడు, నేను ఇలా ఉన్నాను తిమోతి, నా స్థితి, నేను రూపాంతరము, నా మనసు ఉన్నటువంటి స్థితి ఇలా ఉంది తిమోతి అంటూనే చూడండి, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమయును యోగ్యమై ఉన్నది. సో చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు?
పాపులను రక్షించడానికి క్రీస్తేసి ఈ లోకానికి వచ్చాడని. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశాడు, ఎందుకు తెలుసుకున్నాడో? ఈయన పాపి కనుక. అవునా? ప్రధాన పాపునైన నేనంటాడు లాస్ట్లో. ఎందుకంటున్నాడు? పాపులను రక్షించడానికి క్రీస్తేసి లోకానికి వచ్చాడంటే నేను పాపుని కనుక, నా కోసమే వచ్చాడు. ఈ రోజు వరకు క్రిస్మస్లు చేస్తున్న వారందరూ ఆలోచన చేయాలి. అవునా, ఈరోజు కూడా క్రిస్మస్ ఉన్నాయి, మంద కూడా క్రిస్మస్ అనుకుంటున్నారు చాలామంది. నాకు చాలామంది చెప్తున్నారు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని. బాబు క్రిస్మస్ కాదు మాది, సంవత్సరాంత కృతజ్ఞత కూటమి, ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఎందుకంటే ఎక్కడ ఇది జరిగితే క్రిస్మస్ అని అనుకుంటున్నారు లోకం అంతా, ఎందుకంటే అందులో మునిగిపోతున్నారు. పాపలు రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడనే మాట పౌలు నోటి నుంచి వస్తుందంటే పౌలు పూర్వపు స్థితి రూపాంతరం చెందకున్న స్థితి ఏంటి? పాపి అయినా, ఘోరమైన పాపి. ఇలాంటి పాపి కాదు, భయంకరమైనటువంటి మనస్తత్వం, భయంకరమైనటువంటి మనసు. క్రీస్తు ప్రభు అనగానే వెళ్ళి లాక్కొచ్చేవాడు బరబర, క్రైస్తవులు హింసించేవాడు. అందుకనే పూర్వము ఎలా ఉన్నాడంట? దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను, అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఆయన మహాకృప చేత, ఆయన ప్రేమ చేత నన్ను ఎన్నుకున్నాడో ఆయన పనిలో బలంగా నన్ను వాడబడ్డానికి నన్ను కూడా ఎన్నుకుంటున్నాడో. కానీ మనం ఆయన పని ఏమైనా చేస్తామా? చేయట్లేదండి. లోకం మర్యాదనే అనుసరిస్తున్నాం, కానీ ఆయన పని మనకు ఉందే ఒకటే. ఆయన పని మనకి ఒకటి అప్పచెప్పాడు, ఆ పనిని మనం చేయడం లేదు. సువార్త ప్రకటన ప్రతి ఒక్కరి బాధ్యతని గ్రహించుకోలేకపోతున్నామండి మనం. క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించను అంటూ పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చను అంటూనే చూడండి, అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ప్రధానుడు అంటే ఎలాంటి వారిలో? పాపుల్లో ప్రధానుడు నేనే. ఘోరం, నేను అంత ఘోర పాపి ఎవడో లేడు అంటూనే చూడండి, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు, చూడండి ఒప్పేసుకుంటున్నాడు, ఆ ప్రధాన పాపి అయిన నాయందు. చూడండి ఎంత ధైర్యం కావాలో ఒప్పుకుంటారు. ఒప్పుకోవాలంటే పాపని ఎంత ధైర్యం ఉండాలండి అసలు. పౌలు చూడండి, ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఈరోజు మనందరం కూడా ఇంకొక క్రొత్త సంవత్సరంలో 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే ఆయన కనికరం వలనే, ఆయన కృప వలనే, ఆయన ప్రేమ వలనే, అంతకుమించి ఆయన వాత్సల్యత వలనే మనము ప్రవేశిస్తున్నామనే విషయాన్ని మర్చిపోకండి. మనసు మారాలి. మనుషులుగా ఉన్న మనందరం కూడా జీవిస్తున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నామంటే సరిపోదండి. మన మనసులు మారాలి. మారింది మనసు, మారింది కనుకనే ఆ ప్రధాన పాపనైన నన్ను ఆయన సేవలో వాడుకోవడానికి నన్ను బలంగా ఎంచుకున్నాడు. నేను రూపాంతరం చెందాను ఎందుకంటే మారింది నా మనసు అంటున్నాడు. తిమోతికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఆ ప్రధాన పాప నేనే. జ్ఞాపకం చేసుకో, దేవుడు నా ఎడల కనిపించినటువంటి ఆ మహాకృప వలన ఈరోజు నేను ఇలాగా సజీవ లెక్కలో ఉన్నాను, ఆయన పనిని జరిగిస్తున్నాను అంటూనే తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా తిమోతికి చెప్తున్నాడు. 2వ పత్రికలోనే నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము, బలం తెచ్చుకో. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? నేను ఒకప్పుడు నా స్థితి ఎలాంటి స్థితి అంట? ఘనహీనమైన స్థితి నాది. కానీ నువ్వు అలా కాదు, నువ్వు ఘనమైన స్థితిలో ఉండాలి, ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలి. నువ్వు చిన్నోడు నా కుమారుడా తిమోతి, నువ్వు యవ్వనస్తుడు. ఈరోజు యవ్వనస్తులు అందరూ కూడా చాలామంది వచ్చారు ఇక్కడ, బయట కూడా కూర్చున్నారు. యవ్వనస్తులు దేవుని పనిలో
బలంగా వాడపడాలని నిజంగా. పౌలు తిమోతికి అదే చెప్తున్నాడు. ఘనహీనమైన పాత్రగా ఉండకో. ఈ క్రొత్త సంవత్సరంలో కూడా ఘనమైన పాత్రగా నిన్ను చూడాలనుకున్నాడు దేవాదేవుడు. ఈ 2020 సంవత్సరంలో మన స్థానిక సంఘం ఉన్నటువంటి యువత అంతా కూడా, యూత్ సభ్యులందరూ కూడా ఘనమైన పాత్రగా ఉన్నారు మ్యాక్సిమం. కానీ ఇంకా బలమైన పాత్రగా వాడబడాలని, ముందుకు సాగిపోవాలని మరి తిమోతికి తెలియచేస్తూ చూడండి 2వ అధ్యాయంలోనే 2వ తిమోతిలో ఘనమైన పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండము. నీవు యవనేచ్చల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇవన్నీ ఈ 2020 సంవత్సరాలు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా వెంటాడాలి. గత కాలపు జ్ఞాపకాలని విడిచిపెట్టాలి. ఆలోచించేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ 2020 సంవత్సరంలో ఎలా అయితే అలాగా గడిచిపోయింది. క్రొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాలతో అడుగు పెట్టకండి. చాలా ఉదాహరణలు చెప్పాను నేను. కొత్త పట్టకే పాత పట్టకి కొత్త పట్టక మాసిక వేస్తారా? పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తారా? ఇంకా మీరు ఆ పాత తిత్తుల్లో ఉండకండి. కొత్త తిత్తుల్లాగా ఉండండి. పాత తిత్తుల్లో ద్రాక్ష రసం పోసేవాళ్ళం అవి పిగిలిపోతాయి. పులిపిండి లేని వారిలో ఉండండి. కొత్త ముద్ద అవ్వడానికి సిద్ధంగా ఉండండి. అవునా? పులిసిపోయిన పిండిలో ఉండకండి. కొత్త ముద్ద అవ్వడానికి సిద్ధపడండి. ఇంకా నేను ఆ పాత స్థితిలోనే ఉంటానంటే అది పిగిలిపోద్ది. అవునా? ఇంకా పాత స్థితిలోనే ఉన్నారా? పూర్వపు స్థితిలో ఉన్నారా? విడిచిపెట్టండి. 2020 సంవత్సరంలో అయిపోయింది. గతకాలపు జ్ఞాపకాలని నెమరేసుకోకండి. విడిచిపెట్టండి. పాతవి గతించును, సమస్తము క్రొత్త. ఎలా అయినాయి? ఎవరినంది అయినాయి? అది ఒక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే. ఈ 2020 సంవత్సరంలో ఎవరైతే ఆయన యందు లేరో, ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో, ఎవరైతే ఆయన్ని ధరించుకోలేదో, ఎవరైతే ఆయన మనసు ఎరిగి ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే పూర్వపు తన స్థితి, తర్వాత రూపాంతరం చెందినటువంటి తన మనసు మారినటువంటి స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ఆ ప్రధాన పాప నేను నా కోసమే వచ్చాడు అంటూనే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. తెలుసండి? ఆయన ఏదో నిమిత్తం వచ్చాడు, నేను ఒకప్పుడు పాపని కాబట్టే నాలాంటి పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోగులకి వైద్యుడండి, ఆరోగ్యవంతుడికి నీతిమంతుల కొరకు ఆయన ఏం రాలే. అవునా? పాపుల కొరకే, పాపుల నిమిత్తమే బలైంది ఆయన. వారి కొరకే వచ్చాడు. నీతిమంతుడు లేను, ఒక్కడు లేడంటారు. అవునా? అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. అది నిమిత్తమే కదా ఆయన మహిమ ఈ లోకానికి, తండ్రి దేవుడు ద్వారా ఈ లోకానికి వచ్చింది. మన నిమిత్తమే కదా. ఆలోచించండి. సో మనసు మారాలి. మనసు మారి మనందరం కూడా రూపాంతరం చెందాలి. అలా చెందాలంటే సజీవ యాగముగా మీ శరీరాలని ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభు అయిన క్రీస్తుకి అప్పగించుకోండి. ఎవరైతే నూతనంగా లేరో, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తున్నాము, క్రొత్త సంవత్సరం ఉన్నా కానీ అందులో నువ్వు క్రీస్తునందు ఉన్నావా? క్రొత్త సంవత్సరం నువ్వు అడుగు పెట్టేస్తున్నావు అని చూస్తున్నావు కానీ క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తులో కొత్తగా జన్మించావా? జన్మిస్తే ధైర్యంగా అడుగుపెట్టు 2020 సంవత్సరం. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తులో లేకుండా నువ్వు అడుగు పెట్టావంటే వ్యర్థమే. అవునా? ఎలాగోలాగా బ్రతికేసావు ఈ 2020 సంవత్సరంలో. దేవుడి కృప వల్ల, ఆయన వాత్సల్యత వల్లే నీకు ఏది దరిచేరకుండా గడిచిపోయింది. 2020 సంవత్సరంలో అలా ఉంటుందని నువ్వు చెప్పగలవా? చెప్పగలమా? మనం బాగుంటుంది, మనకి ఏ కీడు ఏ అపాయము రాదని అనుకోగలమా? ఊహించలేము. ఏమి ఊహించలేము గనుకునే
ఈ 2026 సంవత్సరంలో మీ మనసులో మారాలి, మీ నడవడికి మారాలి, మీ బిహేవియర్ మారాలి, మీ బుద్ధి మారాలి, మార్చుకోవాలి ఖచ్చితంగా. శరీర మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తులో నూతనంగా జన్మించకుండా మీరు ప్రతి సంవత్సరంలో అడుగు పెడుతున్నావంటే ఏదోటైనా ఆ సంవత్సరంలోనే నువ్వు ఆగిపోతావు, గుర్తుపెట్టుకో. ఇంకో సంవత్సరం ఉండదు. అర్థమైందా? అర్థమైందని చెప్పింది. నువ్వు క్రీస్తులో జన్మించకుండా, క్రీస్తుని అంగీకరించకుండా హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం చేసేసుకుంటున్న తరుణంలో ఈ సడన్గా ఏదో న్యూ ఇయర్ చూడలేకపోయావు నువ్వు. చూడలేకపోవచ్చు అంటే ఏంటి? నువ్వు రాలిపోతావు ఎప్పుడు. ఒక న్యూ ఇయర్ చూడకుండా టపీమంటావు ఎప్పుడో. అరణ్య మార్గంలో సడిగిన ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే రాలిపోయారో అలాగే రాలిపోతావు. కానీ ధైర్యంగా అడుగు పెట్టాలి అంటే నువ్వు ఎవరిలో ఉండాలి? ఆయన ఉన్నాడు. నాకు ఒక సంవత్సరం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఇవ్వకపోయినా హ్యాపీగా ఉంటాను ఆయనతో. ఒకవేళ ఇవ్వలేదా, ఆయనతో ఉంటాను. ఇచ్చాడా, ఇంకో సంవత్సరాన్ని నేను చూస్తాను. సో ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం, ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్లు చేసినా కానీ క్రీస్తులో ఉండలేదు ఎవరు. క్రీస్తుని అంగీకరించకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని డ్యాన్స్లు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా అది వ్యర్థం. అవునా? క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తులో కొత్తగా జన్మించకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ అది వ్యర్థమే. క్రీస్తునందు ఉండటానికే ప్రయత్నం చేయి. 2025లో లేవా? 2026 సంవత్సరం నీకు ఇస్తున్నాడంటే అంటే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఏదో రోజు మారుతావో, నీ బుద్ధి మారుతుంది, నీ మనసు మారుతుంది, ఏదో రోజు నువ్వు రూపాంతరము చెందుతావని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు కూడా ఎదురు చూశాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిలా విత్తాడు. విత్తి దాన్ని ప్రయోజకురాలను చేశాడు, ప్రయోజకుని చేశాడు. అవి ఫలించాలి, ఫలించి చక్కటి ఫలాల్ని ఇవ్వాలని ఆ కాపు కోసం, శ్రేష్టమైన ఫలాల కోసం దేవాదేవుడు ఎదురు చూశాడు. కానీ అవి ఏం కాసినాయి? కారు ద్రాక్షలు కాసినాయి. అలాంటి కారు ద్రాక్షలు కాసేవారిలాగా మంచి ఫలాలు ఫలించాలి. మనం క్రైస్తవులు, మనం ఇంకా క్రీస్తునందు లేమా? క్రీస్తునందు ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎవడైనా క్రీస్తు యేసునందు అనేలా వాడు నూతన సృష్టి. సంవత్సరం నూతనమే. అందులో ప్రవేశిస్తున్న నీవు క్రీస్తులో లేకపోతే చెప్పుకోవడానికి హ్యాపీ న్యూ ఇయరే. చెప్పుకోవడానికి హ్యాపీ న్యూ ఇయరే. కానీ ఆ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే ముందు క్రీస్తులో నేను ఉన్నానా, క్రీస్తుని కలిగి ఉన్నానా, నేను క్రైస్తవుడయ్యానా, అప్పుడు చెప్పు. బయట పెద్ద టపాకా వేసి చెప్పు హ్యాపీగా. అవునా? కావాలితే క్రీస్తులో ఉంటే ఘనంగా చాటించు. నువ్వు లేకుండా ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా, ఎన్ని హ్యాపీ క్రిస్మస్లు చెప్పినా వ్యర్థం అది. కనుక దేవుడి కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. సో నిర్మూలం అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం మనం ఒక సంవత్సరం చూస్తున్నామంటే ఆయన ప్రేమ, ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాము. మన కుటుంబాలు, మన బిడ్డలతో చక్కగా హ్యాపీగా, ఏ ఇరుకు ఇబ్బంది, ఏ లోటుపాట్లు లేకుండా మనల్ని పోషిస్తున్నాడో, మనల్ని పెంచుతున్నాడో, మనల్ని సంరక్షిస్తున్నాడు. అంటే అదంతా దేవుని యొక్క మహాకృపని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకుని మరి ఈ 2025 సంవత్సరాన్ని మరి ముగించుకుని మరి 2026 సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి దేవాదేవునికి ఎంతగానో మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన నడిపింపు సదాకాలము మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, ఎందుకంటే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి బహుమానంగా ఇచ్చి ఈ 2025 సంవత్సరాన్ని ముగించుకుని మరొక సంవత్సరాన్ని 2026 సంవత్సరంలో
అడుగు పెట్టిన దేవాతి దేవునికి ప్రతి ఒక్కరు కూడా తల వంచి గత కాలపు మీ పాపపు స్థితిని ఆ, విడిచిపెట్టి మనఃపూర్వకంగా మీ పాపపు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని ప్రార్థిస్తూ ఈ 2025 సంవత్సరంలో ఉన్నటువంటి ఆయన కృప, ఆయన ప్రేమ ఇంకనూ ఈ 2026 సంవత్సరంలో కూడా కొనసాగించలాగిన దేవాదేవుని ప్రతి ఒక్కరూ కూడా తల వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, కృపగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, మరి ఎంతవరకు మరి లేఖనాల ద్వారా చక్కటి శ్రేష్టమైన సంగతులు తండ్రి మేము వివరించుకుని మా ప్రభువా, మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన గతపు పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలో కూడా మేము లేకుండగా మా మనసు మారి రూపాంతరం చెందులాగా సజీవ యాగముగా మా శరీరాలను మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించుకుంటూ మేము యేసునందు ఉండులాగున ఎవరైతే 2025 సంవత్సరంలో మీ కుమారుని ఎవరైతే అంగీకరించలేదో ప్రతి ఒక్కరూ తండ్రి మరి ఆలోచన చేసి పశ్చాత్తాపంతో మారు మనసు తెచ్చుకొని మీ కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి, రక్షణ పొందుకోవడానికి తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని మాకు బహుమానంగా ఇచ్చారని ప్రతి ఒక్క విశ్వాసి, ఎవరైతే రక్షణ లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఇదిగో ప్రభువా, పాతవి గతించను, సమస్తము మీ కుమారుని ద్వారా మరి నూతనమాయని సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి గత కాలపు జ్ఞాపకాలను విడిచిపెట్టి ఈ 2026 సంవత్సరంలో కూడా మా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎటువంటి ఆటంకాలు, అమంతరాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధల నుంచి ఈ 2025 సంవత్సరం ఎలా అయితే సంరక్షించారో ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో కూడా మమ్మల్ని అట్టి రీతిగానే కృప చూపించి, ప్రేమ చూపించి మమ్మల్ని నడిపించమని మా ప్రభువా ప్రతి ఒక్కరిని తండ్రి మరి ఈ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దయించి ప్రతి ఒక్కరు కూర్చోవాలి.